మళ్ళీ మాబోడి వాళ్ళను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నటువంటి రోజుల్లోకి తీసుకుపోయింది. ఆనాడు మేము పిఎస్సీల మీద చేసినటువంటి దాడులు, పేపర్ లీకేజీల మీద చేసినటువంటి పోరాటాలు మళ్ళీ ఒకసారి జ్ఞాపకంలోకి వచ్చాయి. పరిణామ క్రమంలో అదేవి మారకపోగా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి సందర్భమే మనకు దేశవ్యాప్తంగా కనపడుతున్నది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక్క నారాయణమూర్తి గారు మాత్రమే ప్రజల పక్షాన ప్రతిఫలాపేక్ష లేకుండా, లాభం లేకుండా సమాజం కోసం నిరంతరం పనిచేస్తున్నారు. మరి మన పాత్ర ఏమిటనేటువంటిది కూడా ఈ సమాజంలో అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పెద్దలు మధుసూనాచారి గారు చాలా సుదీర్ఘంగా అనేక విషయాలు చెప్పారు. నేను మళ్ళీ చరిత్ర చిహ్నం చేయబోను కానీ ఇలాంటి చిత్రాలు తీసినప్పుడు ఇవి ఆదరించడం ద్వారా సమాజంలో జరుగుతున్నటువంటి ఈ మలినాలను ప్రజలు ప్రభుత్వాలకు జ్ఞాపకం చేస్తున్నారు. జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలనేటువంటి ఒక సందేశం మాత్రం తప్పనిసరిగా సమాజంలో వస్తుందనేటువంటిది గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ సినిమా తీసినా ఒక సందేశం, ఒక రైతుల పక్షాన తీసినా, ఒక కార్మికుల పక్షాన తీసినా, ఇవాళ నిరుద్యోగ వ్యవస్థ పక్షాన తీసినా ఆయనలో ఉన్న ఆర్ద్రత, ఈ సమాజం పట్ల నారాయణమూర్తి గారికి ఉన్నటువంటి అకుంఠితమైనటువంటి ఒక అంకిత భావం చాలా ప్రస్ఫుటంగా ఎప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. వారికి ఇవాళ ఈ వేదికపై ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రావడం అంటేనే నారాయణమూర్తి గారు ప్రజల కోసం పరితపించేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి చలనచిత్ర దర్శకులు, ప్రజా దర్శకులు అని చెప్పి గుర్తించడానికి మాత్రమే వచ్చిందనేటువంటిది మనవి చేస్తూ, చాలా గొప్ప చిత్రం తీశారు మీరు. సమాజంలో జరుగుతున్నటువంటి దాన్ని యథాతథంగా చేశారు. కాబట్టి ప్రభుత్వాలు తప్పనిసరిగా గమనించాలి. ప్రజా ప్రభుత్వాలు ప్రజల సమస్యలను ఈ రూపంలో నివేదిస్తున్నప్పుడు పరిష్కరించడానికి ఎప్పుడైతే ముందుకు వస్తాయో అవే ప్రజా ప్రభుత్వాలు. అలాంటి కోవలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉండాలని చెప్పి కోరుతూ, ఇంత ఉత్తమ చిత్రాన్ని తీసినటువంటి నారాయణమూర్తి గారికి వచ్చే గద్దర్ పురస్కారాల్లో ఉత్తమ చిత్రం పురస్కారం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి ఉత్తమ చిత్రం, ఉత్తమ కథానాయకుడు ఏంటో మనం చూసాం. అది కాదు వాళ్ళ సమాజం కోరుకుంటున్నది. సమాజంలో ఉన్నటువంటి సమస్యలను వెలికి తీసి వాటికి పరిష్కార మార్గాలు చూపించేటటువంటి ఉత్తమ చిత్రాలకి ఉత్తమ చిత్రంగా, ఉత్తమ కథానాయకుడిగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇప్పటికైనా గమనించాలి. ఈ చిత్రాన్ని ఆదరించి ఈ చిత్రాన్ని జయప్రదం చేయాల్సినటువంటి అవసరం యువత మీద ఉంది, సమాజం మీద ఉంది. తప్పనిసరిగా దీన్ని ప్రోత్సహించాలని చెప్పి నేను అందరికీ కూడా మనవి చేస్తూ నారాయణమూర్తి గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు. యూనివర్సిటీ సినిమా చాలా మంది పెద్దలు చెప్పినట్టు జస్టిస్ చంద్రకుమార్ గారు లాస్ట్ ముగించే ముందు ఒక మాట అన్నాడు, ఆలోచించాలి. ఈ సినిమాను అందరం చూడాలి, ఆదరించాలి, మనం చూడాలి, అందరికి చూపించాలి. అప్పుడే దీని కాన్సెప్ట్, సిద్ధాంతం ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి సినిమా అనగానే సినిమాలో రెండు రకాలు. ఒకటి వ్యాపారం కోణంలో సినిమాలు తీయడం, సొమ్ము చేసుకోవడం. ఆ తర్వాత డబ్బులతో పాటు ఆ సినిమాలో నటించినటువంటి క్యారెక్టర్ ను యూజ్ చేసుకుని ఎమ్మెల్యేలో, మంత్రులు, రాజకీయాల్లో లబ్ధి పొందడం. ఇదొక కోణం అయితే, రెండొక కోణం వ్యాపార దృక్పథం లేకుండా సామాజిక రుగ్మతలను పారదోలి అణగారిన వర్గాలు, అట్టడుగు వర్గాలు, పేద వర్గాలు, అణచివేయబడినటువంటి వర్గాల కోసం వాళ్ళ గొంతుకై ఇలా అద్భుతమైనటువంటి చిత్రాలు. అది వ్యాపారము కాదు అని తెలిసినా, ఆ సినిమాలు తీస్తే నష్టపోతామని తెలిసినా ప్రజా శ్రేయస్ కోసం, ప్రజల హితం కోసం తీసేటువంటి సినిమాలు రెండో కోణం. ఆ రెండో కోణంలో మరి ఆర్ నారాయణమూర్తి అన్న నాకు తెలిసి రాజశేఖర రెడ్డి నుంచి మొదలుకుంటే అంతమంది ముఖ్యమంత్రుల వరకు పదవులు ఇస్తున్నారు, తీసుకోలే. పైసలు ఇస్తున్నారు, తీసుకోలే. జాగాలు ఇస్తున్నారు, తీసుకోలే. అదే విధంగా కనీసం నీకు ఏదన్నా సినిమాకు సంబంధించినటువంటి సాయం చేస్తామన్నా తీసుకోలే. కానీ చివరి వరకు ఇలా ఒక కాన్సెప్ట్ కోసం సింగరేణి కార్మికుల మీద తీశారు, రిక్షా కార్మికుల మీద తీశాడు, రైతుల మీద తీశాడు. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల సమస్యల మీద సినిమా తీశాడు అన్న. ఇది 30వ చిత్రం అని నేను అనుకుంటున్నా. 32 చిత్రాలు తీశాడు. ఇలా ఒకసారి గట్టిగా చెప్పగలరా, 32 సినిమా ఈ రోజుల్లో కూడా ఇంత అంటే ఒక్కొక్క సినిమా మామూలు ఇట్టు కాలే. ఇలా తీసిన ప్రతి సినిమా చీకటి సూర్యులు కానీ, ఎర్ర సైన్యం కానీ, ఒడే రిక్షా కానీ, ఆ తర్వాత ఎన్ని సినిమాలు ఇట్టయినాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్ల బండు కట్టుకొని మనమందరం చిన్నప్పటి నుంచి మొదలుకుంటే ఇలా నారాయణమూర్తి ఉన్న సినిమా టాకీస్లో పడ్డదంటే ఇలా అందరం
కుటుంబ సమేతంగా చూసినటువంటి చిత్రాలు అనేక ఉన్నాయి. ఈరోజు యూనివర్సిటీ చిత్రం తీశారు. ఇలా పేపర్ లీకేజ్ నిజంగా ఆరుగాలం అంటే కళ్ళలో ఒత్తులు పెట్టుకుని 24 గంటలు కష్టపడినటువంటి విద్యార్థికి ఉద్యోగాలు రావు. కానీ ఎవరైతే కోచింగ్ సెంటర్ ఉన్నాయో పేరు అటు మార్చిండి అన్న, దాని పేరు అటు మార్చిండి, మనకు అర్థమైంది ఎవరు అని. కాబట్టి వాళ్ళు దోసుకుని దాచుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏ సినిమాలో అయినా నాకు తెలిసి 32 చిత్రాల్లో తుపాకీ బట్ట అనే సినిమా అయితే లేదు నాకు తెలిసి. తుపాకీ ఖచ్చితంగా పట్టిండు, కానీ ఆ సినిమాలో అలివ్ గ్రీన్ డ్రెస్ వేసుకొని తుపాకీ పెట్టిండు. ఈ సినిమాలో మాత్రం కాకి డ్రెస్ వేసుకొని తుపాకీ పెట్టిండు. ఎస్ఐ ఉండే అందరినీ పొట్టం పెట్టిండు. అది చాలా గొప్ప విషయం. కాబట్టి నేను సమాజానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇలా రప్ప రప్ప నరుకుతా బొప్ప నరుకుతా అనే ఓ డైలాగులు పెట్టి ఇలా రకరకాలుగా చేస్తుంది కదా, అట్లాంటి సినిమాలకు కాకుండా, ఎందుకంటే ఏదైనా మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది, అన్నకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఎలాంటి సందేశం లేకుండా మన పిల్లల్ని మాఫియా లాగా తయారు చేయడానికి, స్మగ్లర్ లాగా తయారు చేయడానికి, అదేవిధంగా బూత్ సినిమాలు చూపించడానికి ఇష్టపడదామా, లేకపోతే మన పిల్లవాడిని మంచిగా చైతన్యవంతంగా ఒక వీరుల్లాగా, ఒక శూరుల్లాగా, సమాజంలో ఒక మంచి పౌరుల్లాగా చేద్దామా? సమాజం ఆలోచన చేయాలి. మంచి విద్యార్థిగా, మంచి వీరుడిగా, ఉత్తములుగా తయారు చేయాలంటే ఆర్ నారాయణమూర్తి లాంటి అన్న నటించినటువంటి, దర్శకత్వం వహించినటువంటి సినిమాలు చూడాలి. లేదా మన పిల్లల్ని స్మగ్లర్లుగా, డ్రగ్స్లుగా, లేకపోతే గంజాయిగాళ్ళుగా, అవారగాళ్ళుగా, ఆ బ్యాచ్ అంత ఉంటుంది కదా, రకరకాల పేర్లు ఉన్నాయి అనొద్దు, కానీ అట్లా తయారు చేయాలంటే ఆ సినిమాలు చూడాలి. కాబట్టి సినిమా ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాను దయచేసి మనం అందరం ఈ సమాజంలో ఆదరించాలి. ఇట్లాంటి సినిమాలను ఆదరిస్తేనే అన్న మళ్ళీ ఇంకొక 4 సినిమాలు తీస్తాడు. కాబట్టి ఇలా సినిమా తీసినందుకు నారాయణమూర్తి అన్నకు ఇలా కృష్ణమోహన్ అన్న చెప్తూ అన్నకు ఏదో ఉత్తమ అవార్డు ఇవ్వాలి అని చెప్పి అన్నాడు. నేను అంటున్నా, ప్రభుత్వాలు ఇచ్చేటువంటి అవార్డుల కోసం అన్న ఎప్పుడు ఎదురు చూడండి. నాకు తెలిసి ప్రజలందరూ కలిసి అన్నకి ఏమి ఇచ్చారు అవార్డు? పీపుల్ స్టార్. ఇంతకంటే పెద్ద అవార్డు ఉందా? గద్దరన్నకు అవార్డు ఇస్తే ఉంటుందా? గద్దరనే ఒక పెద్ద అవార్డు. అదేవిధంగా నారాయణమూర్తి అన్నకు అవార్డు ఏంటి? ప్రజలంతా కలిసి, కోట్ల మంది కలిసి పీపుల్ స్టార్ అవార్డు ఇచ్చారు. కాబట్టి ఇవాళ అన్న నటించినటువంటి ఇట్లాంటి సందేశాత్మకమైనటువంటి మంచి ఒక ఉద్యమ కాన్సెప్ట్ ఉన్నటువంటి సినిమాలను సమాజం అంతా, ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, మంచి కాన్సెప్ట్ కాబట్టి ఈ సినిమాను ఆదరించాలి. దయచేసి యూనివర్సిటీ విద్యార్థులు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని యూనివర్సిటీలలో ఈ సినిమాను, మొన్న బలగం సినిమా అయితే ఎట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో పోయి ఓన్ చేసుకుని ఆ బలగం సినిమాలో జీవించినట్టయితే అనుకున్నామో, విద్యార్థి లోకమంతా ఈ సినిమాను ఓన్ చేసుకుని చూడాలి, చూపించాలి, ఈ చిత్రాన్ని ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. దేశమైన అభివృద్ధి చెందాలంటే విద్య అనేది చాలా ముఖ్యమైనటువంటిది, ప్రాథమికమైనటువంటిది. విద్యకు ఏ సమాజం అయితే, ఏ ప్రభుత్వం అయితే శ్రద్ధ చూపిస్తుందో విద్య పట్ల, అటువంటి ప్రభుత్వమే ఒక బాధ్యతయుతమైన ప్రభుత్వం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నేడు స్వతంత్రం వచ్చేసిన తర్వాత మొదట ప్రభుత్వ విద్యకు కొంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ క్రమంగా ఈ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ విద్యాలయాలు, ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ మొత్తం విద్యా వ్యవస్థనంతా కూడా పీల్చిపిప్పి చేస్తూ ఉన్నాయి. తల్లిదండ్రులను కూడా అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. విద్యా వ్యవస్థలో అవినీతి అనేది చోటు చేసుకున్నది. ఆ విషయాలన్నీ కూడా మనకు కళ్ళ కట్టినట్లు నారాయణమూర్తి గారు ఈ యూనివర్సిటీ పేపర్ లీక్ అనేటువంటి చిత్రం ద్వారా మనకు చూపెట్టడం జరిగింది. ఇది ఆలోచింపజేసే చిత్రం. ప్రతి ఒక్కరు ఆలోచించాలా. నారాయణమూర్తి గారికి సమాజం పట్ల ఉండేటటువంటి ఆతృత కావచ్చు, ఆవేదన కావచ్చు, ఆందోళన కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. కానీ వాటిని నేడు యువతరం కానీ, విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు సరిగ్గా ఉంది, దీన్ని మనం ఏమి చెయ్యాలి, ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తే గానీ దీనికి ఒక పరిష్కార మార్గం అనేది దొరకదన్నట్లు. ఒక సరి అయినటువంటి పరిష్కార మార్గం దిశగా యువతరం, విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు అందరూ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక బాధ్యతయుతమైనటువంటి ప్రభుత్వాలు తీసుకురావాల్సినట్లు అవసరం ఉందన్నట్లు. రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రభుత్వాలు రావాల్సిన అవసరం ఉందన్నట్లు. విద్యను, వైద్యాన్ని, ఉచిత వైద్యాన్ని
ఒక రకంగా చెప్పాలంటే ఉచిత న్యాయాన్ని కూడా అందరికీ అందించేటటువంటి విధంగా సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నట్లు. అయితేనే మనకు ఒక స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన వాతావరణం దొరికే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న వ్యవస్థలో కొంతకాలమైతే మీకు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు కూడా దొరకనటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. విద్యా వ్యవస్థ పూర్తిగా కనుక దిగజారిపోయి అవినీతిమయమైపోతే దేశ భవిష్యత్తు చీకటిగా అవుతుంది. ఎందుకంటే నేటి విద్యార్థులే రేపటి భవిష్యత్తు. ఒక చక్కటి చిత్రాన్ని నిర్మించినటువంటి నారాయణమూర్తి గారిని హృదయపూర్వక అభినందిస్తున్నాను. యువతరం విద్యార్థులు దీని గురించి ఆలోచించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. మనం మీరందరూ సమాజం మీద చిత్రసీమ నుంచి వచ్చినటువంటి పెద్దలు కూడా ఉన్నారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక సందేశాత్మక సినిమాలు తీయాల్సినటువంటి అవసరం ఉందని గుర్తిస్తూ ప్రభుత్వం కూడా ఇటువంటి సినిమాలకు అవార్డు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ధన్యవాదాలు అందరికీ.